అందరికీ నమస్కారం. తొలి చూపులోనే 6వ భాగము. సంధ్యతో పాటు పైకి వచ్చిన పిల్లలు ఇల్లు చూసి "అక్క మీ ఇల్లు చాలా బాగుంది" అని అంటారు. సంధ్య నవ్వుతూ వరండాలో కూర్చొని "చెప్పండి మీకేం డౌట్స్ ఉన్నాయి" అని అడుగుతుంది. లాస్య "అక్క నాకు మ్యాథ్స్ అస్సలు అర్థం కావటం లేదు. మిగిలిన సబ్జెక్ట్స్ కొంచెం కొంచెం అర్థమవుతాయి" అని తనకు ఉన్న డౌట్స్ అన్నీ అడుగుతుంది. పండు లాస్య తమ్ముడు వచ్చి "లాస్య అక్క నువ్వు నాగు" అని సంధ్యక్క నాకు క్లాస్‌లో ఒక అమ్మాయితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో చెప్పు అని అడుగుతాడు. సంధ్య పండుగాడిని చూస్తూ, ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలిరా అంతగా అడుగుతున్నావు? అది కాదక్కా తను క్లాస్‌లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. ఎవరితో మాట్లాడదు. ఆడటానికి కూడా రాదు. తనని నాతో ఫ్రెండ్‌షిప్ చేపిస్తే నీకు గిఫ్ట్ ఇస్తా అక్కా అంటాడు. అక్కడికి వచ్చిన అర్జున్ పండు మాటలు విని నవ్వుతాడు. ఎందుకు అంకుల్ నవ్వుతున్నావు? నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఏంటి? అని అంటాడు. అర్జున్ పండు దగ్గరికి వచ్చి నేను చెప్తా ఆ అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ ఎలా చేయాలో. కానీ ముందు నువ్వు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే చెప్తా అంటాడు. పండు సరే అని తను చదువుకుంటున్నాడు. సంధ్య లాస్యకి మ్యాథ్స్ అర్థమయ్యేలాగా చెప్తుంది. అర్జున్ వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అర్జున్ ఫోన్ మోగుతుంది కానీ తీయటం లేదు అని సంధ్య లోపలికి వచ్చి అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. కౌసల్య గారు హలో సంధ్యేనా మాట్లాడేది అని అడుగుతుంది. సంధ్య అవును మీకెలా తెలుసు అని అడుగుతుంది. నేను మీ ఫ్రెండ్‌కి అమ్మని అని చెప్పారు. మీరా ఆంటీ? అర్జున్ వంటగదిలో ఉన్నాడు. ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశా అని చెప్తుంది. ఎలా ఉన్నారాంటీ మీరు, అంకులు అని అంటుంది. కౌసల్య గారు మేము బాగానే ఉన్నాము. ఇంతకీ నీ కొత్త ఉద్యోగం ఎలా ఉందమ్మా? అక్కడ ఏం సమస్యలు లేవు కదా? ఉంటే మా వాడికి చెప్పు. వాడే చూసుకుంటాడు. అయ్యో! అలాంటిదేమీ లేదు. అంతా బాగానే ఉంది. ఇలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్జున్ వంట పూర్తి చేసి బయటికొచ్చి చూస్తాడు. సంధ్య నవ్వుతూ ఫోన్ మాట్లాడటం చూసి అర్జున్ కూడా నవ్వుతూ తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. నా ఫోన్ ఎక్కడ పెట్టా అని ఆలోచిస్తూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోయేసరికి వరండాకి వచ్చి చూస్తాడు. అక్కడ సంధ్య ఫోన్ కనిపిస్తుంది. ఇదేంటి తన ఫోను ఇక్కడ ఉంటే తను ఎవరితో మాట్లాడుతుంది అనుకొని సంధ్య దగ్గరికి వచ్చి ఎవరు ఫోన్‌లో అని అడుగుతాడు. సంధ్య నవ్వుతూ మీ అమ్మగారు అని చెప్తుంది. ఓహో! మా అమ్మనా? ఏంటి మా అమ్మనా అని ఫోన్ లాక్కొని పక్కకు వెళ్లి మాట్లాడతాడు. అమ్మా! నువ్వేమీ చెప్పలేదు కదా! ఏమి మాట్లాడుకున్నారు? అన్ని ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటాడు. కన్నయ్య నేనేమి చెప్పలేదు. మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నాము. నేను ఎవరో తనకి తెలీదు కదా! పెళ్లి రోజు కూడా నాతో ఇలాగే చాలా సేపు మాట్లాడింది. నేనంటే తనకి చాలా ఇష్టం అని కూడా చెప్పింది. అర్జున్ అవునా! మరి ఆ రోజే మాట్లాడేసి ఉండొచ్చు కదా! అమ్మా! ఈరోజు తను మనతో సంతోషంగా ఉండేది అంటాడు. కౌసల్య గారు అలా ఎలా కుదురుతుంది కన్నయ్య? సరే గాని మేము ఇంటికి వచ్చేస్తున్నాము. రేపటికి వైజాగ్‌లో ఉంటాము. ఆ తర్వాత వచ్చే శనివారము అక్కడికి వస్తా నేను అని చెప్తారు. అర్జున్ సరే అమ్మా అని ఫోన్ పెట్టేసి వస్తాడు. అక్కడ సంధ్య పిల్లలకి చెప్తూ ఉంటుంది. అర్జున్ వచ్చి ఇంకా అవ్వలేదా మీ డౌట్స్ అని అంటాడు. లాస్య అంకుల్ మీకేం తెలుసు మా బాధలు మ్యాథ్స్ అంటేనే ఒక టెర్రర్. అన్నీ చెప్పించుకోవాలి కదా! మా సార్ కంటే అక్కే బాగా చెప్తుంది. అన్నీ అర్థమవుతున్నాయి అంటుంది. అర్జున్ సరే సరే తొందరగా రండి భోజనాలు చేసేసి మళ్ళీ కూర్చుందురు అని అంటాడు. సంధ్య వెళ్లి భోజనానికి బయటికి తీసుకొచ్చి అందరికీ అక్కడే వడ్డిచ్చేస్తుంది. అర్జున్ కూడా అక్కడే కూర్చొని తినేసి వెళ్ళిపోతాడు. సంధ్య వాళ్ళకి అన్నీ చెప్పి ఇంటికి పంపించేసి వస్తుంది. అర్జున్ లోపల కూర్చొని బయట నుంచి వస్తున్న సంధ్యని చూసి అయిపోయాయా మీ చదువులు? రేపు మళ్ళీ తొందరగా లేవాలి కదా! ఇంతసేపు చెప్తే ఎలా అని అంటాడు. ఇందులో ఏముంది అర్జున్ పిల్లలకి చెప్తే అదొక ఆనందం అని చెప్పి పడుకోవటానికి వెళ్తుంది. అర్జున్ కూడా పడుకుంటాడు. ఉదయాన్నే లేచి జాగింగ్‌కి వెళ్లి వస్తున్నాడు అర్జున్. సంధ్య బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంది. అర్జున్ వచ్చి సంధ్య నీకు వచ్చే శనివారం ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. సంధ్య అవునా? ఏంటి అది? అని అడుగుతుంది. అమ్మ వస్తుంది అని చెప్తాడు అర్జున్. అవునా? ఆంటీ వస్తున్నారా? అయితే అన్ని వంటలు నేనే చేస్తా. ఆంటీకి అన్నీ చెప్పి ఇల్లు మొత్తం మళ్ళీ ఒకసారి సర్దాలి అని అంటుంది. ఆగాగు సంధ్య ఇప్పుడే కాదు వచ్చే వారం కదా! ఈ మధ్యలో ఇంటి పని చూద్దాం. ముందు ఆఫీస్‌కి టైం అవుతుంది. పద అని ఇద్దరూ రెడీ అవ్వడానికి వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతారు. సంధ్య, అర్జున్ ఇద్దరూ లిఫ్ట్‌లో కిందకి వస్తూ లాస్యని, పండుని చూసి వాళ్ళని పలకరించి కారులో బయలుదేరతారు. బస్ స్టాప్ దగ్గర ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూసి సంధ్య కారు ఆపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు సంధ్యకి థాంక్స్ చెప్పి నీ వల్లే అక్క ఇక్కడ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్‌లు ఉన్నారు అని చెప్తారు. సంధ్య వాళ్ళని కూడా రమ్మని పిలవటంతో వాళ్ళు కారులో వస్తున్నారు. వాళ్ళని దింపేసి సంధ్య ఆఫీస్ దగ్గరికి పోనిస్తాడు. ఆఫీస్ రాగానే సంధ్య దిగి అర్జున్‌ని చూస్తూ బాయ్ సాయంత్రం కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది.
సంధ్య వచ్చిన వైపే చూస్తున్న రాహుల్ సంధ్యని వెనకాలే ఆఫీసులోకి వస్తాడు. అర్జున్ రాహుల్ని చూసి ఏదో అనుమానం వచ్చి ఆ వాచ్‌మెన్ దగ్గరికి వెళ్లి ఒక విషయం చెప్పి కొంత డబ్బులు ఇచ్చి వస్తాడు. సంధ్య తన పని చేసుకుంటూ నిషాతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ వచ్చిన రాహుల్ కావాలనే సంధ్యని చూసి "ఉదయం నువ్వు కారులో వచ్చావేంటి?" అని అడుగుతాడు. సంధ్య రాహుల్‌ని చిరాగ్గా చూస్తూ "అవును కారులోనే వచ్చాను. ఏంటిప్పుడు?" అంటుంది. "నిన్ను దింపినవాడు నీ లవరేమో" అని తన అనుమానం బయటపెడతాడు. సంధ్య కోపంగా చూస్తుంది. నిషా ఇంకా మిగతా టీం వాళ్ళు "అవునా? మీకు లవరున్నాడా?" అని అడుగుతారు. సంధ్య "కాదు. తను నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడూ చెప్తాను కదా అర్జున్ అని తనే" అని అంటుంది. నిషా "అవునా? మరి మాకు పరిచయం చేయలేదు. కనీసం చూపించనూ లేదు" అని అంటుంది. "సాయంత్రం వస్తాడు కదా మీకు పరిచయం చేస్తానులే" అని తన పని చేసుకుంటుంది. లంచ్ టైంకి నిషా ఇంకా మేఘన, సంధ్య ఒక దగ్గర కూర్చొని తింటా ఉన్నారు. రాహుల్ ఇంకా విక్కీ వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యారు. రాహుల్ తప్ప మిగతా టీం అందరూ చాలా మంచివాళ్ళు. రాహుల్ తనకి నచ్చిన వాళ్ళని ఇలా విసిగిస్తూ ఉంటాడు. తను సీనియర్ అవ్వటం వల్ల తనని ఎవరు ఏమీ అనరు అని ధీమాతో ఉంటాడు. చాలా మంది రాహుల్‌ని భరించలేక ఇక్కడ మానేసి వెళ్ళిపోయారు. ఆ విషయాలన్నీ నిషా సంధ్యకి ముందే చెప్పడంతో సంధ్య చాలా జాగ్రత్తగా ఉండేది. ఆ రోజు సాయంత్రం అర్జున్ సంధ్య కోసం అని తన ఆఫీస్ దగ్గరికి వస్తాడు. సంధ్యతో పాటు తన ఫ్రెండ్స్ రావటం చూసి కారు దిగుతాడు అర్జున్. సంధ్య అందరినీ పరిచయం చేస్తుంది. అర్జున్ అందరికీ హాయ్ చెప్పి రాహుల్‌కి చెయ్యిస్తాడు. బదులుగా రాహుల్‌కి చెయ్యి ఇస్తే అర్జున్ కొంచెం గట్టిగా నొక్కుతూ ఉంటాడు. రాహుల్‌కి నొప్పిగా ఉన్నా పైకి నవ్వుతూ ఉంటాడు. అర్జున్ వచ్చిన దగ్గర నుంచి రాహుల్‌ని గమనిస్తూనే ఉన్నాడు. వాడి చూపులు మొత్తం సంధ్య మీద ఉండటం గమనించి ఇలా చేశాడు. నిషా వచ్చి సంధ్యతో "అబ్బా! ఏమున్నాడే! అందుకేనా రోజూ మాకు కనిపించకుండా పంపించేస్తున్నావు" అని అడుగుతుంది. అర్జున్ దగ్గరికి వచ్చి "హాయ్ హ్యాండ్సమ్ మీ గురించి రోజుకి కొన్ని 100 సార్లు చెప్తుంది. మీరు మా సంధ్యకే కాదు మా అందరికి కూడా ఫ్రెండే" అని అంటుంది. అర్జున్ "అందరికీ ఫ్రెండ్‌నే కానీ మీకు బ్రదర్‌ని" అని అంటాడు. అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. నిషా షాక్ అయ్యి అయినా సంధ్య ఉండగా మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటాడు అనుకోని నార్మల్ అయిపోతుంది. అందరికీ చెప్పేసి వీళ్ళిద్దరూ కారులో బయలుదేరుతారు. దారిలో సంధ్య తనలో తానే నవ్వుకోవటం చూసి "ఏమైంది అలా నవ్వుతున్నావ్" అని అంటాడు. మరి మీరు ఇచ్చిన షాక్‌కి అది ఎలా అయిపోయిందో చూసారా? పాపం బాగా ఫీలయ్యి ఉంటుంది. తను చాలా మంచిది. చిన్న పిల్లల మనస్తత్వం అని అంటుంది. అందుకే సిస్టర్ అన్నాను. లేకపోతే రేపు చాలా దూరం వెళ్ళిపోయుంటుంది అని అంటాడు. అయినా మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని అడుగుతుంది. నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి అంటే అది జరగని పని. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళకి మనం నచ్చాలి కదా! అందుకే ఇలాంటి అమ్మాయి అని ఏమీ లేదు అని అంటాడు. సంధ్య పర్వాలేదు చెప్పండి. కొంచెమైనా ఇలా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా! అలా ఎప్పుడు అనిపించలేదా? నేనేం అనుకోను చెప్పండి అని అడుగుతుంది. అర్జున్ నాకు పెద్దగా ఆశ లేదు కానీ చెప్తున్నా. ఆ అమ్మాయి ముఖంలో కల ఉండాలి. తను చూసే కళ్ళు నక్షత్రాలు. ఆ నవ్వు చూస్తే మన బాధలన్నీ మర్చిపోవాలి. తను వాలు జడ పొడుగ్గా ఉండి అగరొత్తి పొగలా ఉండాలి. చెప్పాలంటే అచ్చం మహాలక్ష్మిలా ఉండాలి. ఇవి బాహ్య సౌందర్యం. ఇక అంతర్ సౌందర్యం వచ్చేసి కొన్నిసార్లు చిన్న పిల్లల్లా, కొన్నిసార్లు చిలిపిగా, కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు తెలివిగా, కొన్నిసార్లు అమాయకంగా ఇలా అన్నీ కలగలిపి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మా నాన్నలని తన తల్లిదండ్రులుగా భావించాలి. సంధ్య అర్జున్ వంక అలా చూస్తూ ఇంకేమీ లేవా అని అడుగుతుంది. ఏంటండి మహాలక్ష్మిలా ఉండాలా? నువ్వు కోరినట్టు ఉంటే అమ్మాయి అసలు ఈ భూమి మీద ఉంటుందా? నీ కోసం అని ఆ బ్రహ్మదేవుడు పంపించాల్సి ఉంటుంది. లేదంటే అలా దొరకటం చాలా కష్టం అని అంటుంది. ఎందుకు కష్టం? నేను ఇంతకుముందు ఒకసారి అలాంటి అమ్మాయిని చూశాను. కానీ తను ఒక మెరుపులా కనిపించి వెళ్ళిపోయింది. ఆ రోజే తను దొరుకుంటే ఎంత బాగుండేది. అయినా అంత అదృష్టం నాకు లేదు సంధ్య. అవునా? అంత బావుంటుందా? మరి అలా ఎలా వదిలేశావు? వెతకొచ్చు కదా! ఈసారి కనిపిస్తే చెప్పు. నేను వెళ్లి మాట్లాడతా. సరేనా? అని అంటుంది. అర్జున్ ఇప్పుడు ఆ అవకాశం లేదులే అని చెప్పి కార్‌ని పార్క్ చేస్తున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంటి వరకు వచ్చేశారు. కారు దిగి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న సంధ్య, అర్జున్ లిఫ్ట్ ఎక్కగానే లాస్య కనిపిస్తుంది. లాస్య కూడా లిఫ్ట్ ఎక్కి "అక్కా ఈరోజు పరీక్ష బాగా రాశా. అన్నీ నువ్వు చెప్పిన ప్రశ్నలే వచ్చాయక్కా" అని అంటుంది. సంధ్య నవ్వుతూ "అవునా? సరే మార్కులు వచ్చాక తెచ్చి చూపించు" అని అంటుంది. లాస్య సరే అని "అక్కా రేపు సైన్స్ పరీక్ష కొంచెం చెప్పక్కా" అని అడుగుతుంది. దాందేముంది నీకు ఏ సబ్జెక్టు డౌటున్నా నా దగ్గరికి రా. నేను నీకు చెప్తా అని లాస్యని తన ఫ్లోర్‌లోకి దింపేసి వీళ్ళు వాళ్ళ రూమ్‌కి చేరుకుంటారు. సంధ్య రూమ్‌లోకి రాగానే నేరుగా స్నానానికి వెళ్ళిపోతుంది. అర్జున్ ఇంకా అలాగే డల్‌గా ఉండి బయట చైర్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో రాజు ఫోన్ చేయటంతో కాసేపు మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా ఉంటాడు. ఇలా రోజు ఆఫీస్‌కి వెళ్ళటం, రావటం, వచ్చాక పిల్లలకి